ఈమె గతంలో ఒకటి వీడియో వైరల్ అవుతుంది. మీరే సీఎం అయితే ఏం చేస్తారు అక్క అని అడిగితే ఒక యాంకరు, నేను సీఎం అయితే అని నవ్వి ఖుషి అయ్యి లోపల అవాయిడ్ ఆల్కహాల్ నిర్మిస్తే అది కొంత కష్టమైనా సరే ఇన్కమ్ తక్కువైనా సరే అని చెప్పింది. ఇప్పుడు అసలు ఎటువంటి ఇట్లా అంటే ఇవాళ కవిత గారు చేసిన పనికి కేసీఆర్ తల దించుకుని పోతున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా ఏం ముఖం పెట్టుకొని కాదు, ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఎంపీ ఎలక్షన్లో వస్తున్నాడు కేసీఆర్. వాడు హరీష్ రావు, కేటీఆర్ ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టి ఏడిపించిర్రు, పోలీస్ స్టేషన్ల చుట్టూ జైళ్ళ చుట్టూ తిప్పిర్రు. ఇవాళ ఏమైంది, కర్మ ప్రకృతి సిద్ధాంతం పగబట్టి మేం చేయలే. ఇవాళ కవితను అంటే కర్మ ఏం చేసిందంటే పో ఢిల్లీకి పో, లిక్కర్ స్కామ్ చేయి అని లిరుకు, మళ్ళీ నేను కొన్ని రోజుల తర్వాత అరెస్ట్ చేస్తారని కర్మ ఆశ ఉండాలి కానీ దురాశ ఉంది. దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి ఈ కవిత దురాశ వల్ల ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు గజ్జి కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నారు ఢిల్లీలో. ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇక్కడ ప్రచారం చేయాల్సిన వాళ్ళు కవిత చుట్టూ తిరుగుతున్నారంటే కర్మఫలం. ఇంత దుర్మార్గ ఫ్యామిలీ భూమి మీద ఉండదు. కాబట్టి ఈ బీఆర్ఎస్ వాడు ఇంతకుముందు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, ఇక బీఆర్ఎస్ పోయి వీఆర్ఎస్ కావాలా. వీఆర్ఎస్ అంటే ఇక వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటించి వీళ్ళందరినీ కూడా కవిత తిహార్ జైలుకు పోయింది, హరీష్ రావు చెర్లపల్లి జైలుకు పోవాలా, కేటీఆర్ చంచల్గూడకు జైలుకు పోవాలా, కేసీఆర్ అంటే అదే ఫామ్ హౌస్లో జైలు కట్టుకొని జీవితాంతం బతుకున్న రోజులు తాగి తిని అందులోనే చావాలి. అంతేగాని దరిద్రపు కొట్టు ఫ్యామిలీ, పాపిస్ట్ ఫ్యామిలీ 1200 మందిని చంపి వాడు రాక్షసుడు, పెట్రోల్ పోసుకున్నాడు, వానికి అగ్గిపెట్ట దొరకలే, వాడు 10 రోజులు అన్నం తినకుండా బతికిండట, సాగు నోట్లే తలకాయ పెట్టినట్టు. 10 రోజులు ఎవడన్నా అన్నం తినకుండా నీళ్లు తాగకుండా బతకడం సాధ్యమా ఈ భూమి మీద? అప్పటికే 55 ఏళ్ళు కేసీఆర్కు. నేను అసలు సాగు నోట్లే తలకాయ పెట్టలే, బాత్రూంలో తలకాయ పెట్టి దాంట్లో ఆల్రెడీ బత్తాయి జ్యూసు నిమ్మరసం పెట్టించుకొని రోజు 2 పూటలు బాగా తాగి సాగు నోట్లే తలకాయ పెట్టిన అందరినీ రెచ్చగొట్టి 1200 మందిని చంపి తెలంగాణ వచ్చినాక ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ అంటే బెల్ట్ షాపులు గంజాయి డ్రగ్స్ అమ్మేసి ఇలా పోరగాన్లు పొద్దున్న లేచిన తర్వాత ఛాయ్ తాగినట్టు బెల్ట్ షాపులలో మందు తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు. ఇవన్నిటికీ కారణం కేసీఆరే. ఇవన్నిటికీ శిక్ష అనుభవించాల్సిందని కోరుకుంటున్నాను.